ఒక సాధారణ వ్యక్తి. ఒక సాధారణ వ్యక్తి ఈరోజు మీకు ప్రజెంటేషన్ చేసే అవకాశం వచ్చింది అంటే దట్ ఈస్ వెస్టేజ్ పుణ్యమే. నా ఒక గొప్పతనం అయితే ఏం లేదు ఇందులో. ఎందుకు అంటే లీడర్స్ నేను వెస్టేజ్‌కి బిఫోర్‌గా ఊర్లల్లో మీ అందరికి తెలిసిన వర్కే 100 డేస్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. జాతీయ ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా వర్క్ చేస్తున్న వ్యక్తిని. ఎన్ని సంవత్సరాలంటే ఆల్‌మోస్ట్ 14 ఇయర్స్ వర్క్ చేశాను అందులో. 14 ఇయర్స్ వర్క్ చేసినా గూడా అక్కడ దేని కొరకు కొట్లాడేది అంటే మేమందరం గూడా జస్ట్ జీతాల కొరకు కొట్లాడుకునే వ్యక్తులం. జీతం పెరగాలి, జీతం పెరగాలి, జీతం పెరగాలి అని ధర్నాలు చేయడం, రస్తరక్కులు చేయడం వాటి గురించి మా లైఫ్ అంతా గూడా 14 ఇయర్స్ మేము అక్కడ స్పెండ్ చేయడం జరిగింది. అక్కడ స్పెండ్ చేసిన 14 ఇయర్స్ లాస్ట్‌గా మాకు తెలిసిన విషయం ఏంటి అంటే, ఇది పథకం సార్. పథకం ఉన్నంత వరకు మీరు ఉంటారు. పథకం ఎప్పుడు తీసేసిన గవర్నమెంట్ మీరు వెళ్ళాల్సిందే అని జెప్పి లాస్ట్ టైమ్ మాకొక పెద్ద వ్యక్తి కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్. బట్ ఆ రోజు ఆశలు వదిలేసుకున్నాం. ఎందుకు అంటే ఎప్పుడు అయినా గూడా తెలంగాణ రాకముందు స్టార్ట్ అయినది గాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు మారుతాయి. మాకు మంచి ప్రమోషన్స్ వస్తే మాకు పర్మనెంట్ అయితాయని జెప్పి ఆశతో 14 సంవత్సరాలు చేసిన తర్వాత లాస్ట్‌కు చావు కబురు సల్లగా జెప్పినట్టు 14 సంవత్సరాల తర్వాత జెప్పిర్రు ఆ మాట. ఒక్కసారి అర్థం చేసుకోండి లీడర్స్ ఎలా ఉంటది ఫీలింగ్? చాలా చాలా పెయిన్‌గా ఉంటది. అంటే పెదాల మీద నవ్వు, లోపల మాత్రం ఏడుపులు. అలాంటి సిట్యుయేషన్‌లలో ఆ రోజు వెనక మళ్ళొచ్చి, దేవుడా! ఎలా జేయాలి? ఎందుకు అంటే మనల్ని నమ్ముకొని మనకంటూ ఒక ఫ్యామిలీ హ్మ్, ఉన్నది. మనకు పిల్లలున్నారు. వాళ్ళని ఏం జేయాలి? ఎందుకు అంటే మనం చదువుకున్న చదువులను చూసే మనకు పిల్లలిచ్చారు. నిజంగా చెప్పాలంటే మీ అందరికి గూడా సేమ్ అదే ఉండొచ్చు మేబీ. ఎంఏ, బీఈడీ చదువుకున్నది ఉస్మానియా క్యాంపస్‌లో. అక్కడ చదువుకున్న వ్యక్తులు ఎవరైనా గూడా ఉద్యోగం వస్తదనే ఒక గుడ్డి నమ్మకంతోటి పిల్లనిస్తారు. నిజంగా చెప్పాలి అంటే. అలాంటి సిట్యుయేషన్‌లోనే సేమ్ నాకు గూడా వచ్చింది. చూడండి మరి వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకొనుంటారు మన లైఫ్‌లో. ఖచ్చితంగా గూడా వాళ్ళు మంచిగా చూసుకుంటాం. వాళ్ళకి కావాల్సింది మనం ఇస్తాం. ఖచ్చితంగా ఒక ఉద్యోగస్తుడు అయితాడు అనే మాటతోటి మాత్రం మా మామ మాకు పిల్లనిచ్చిండు. బట్ అది నిరుత్సాహపరిచింది ఆ లైఫ్‌ని. వాళ్ళని నిరుత్సాహపరిచింది. నేను చదువుకున్న ఎంఏ, బీఈడీకి నేను చేస్తున్న ఉద్యోగం 10థ్ క్లాస్ ఫెయిల్ ఆర్ పాస్. ఎవరైనా చేయొచ్చది. మరి ఆ ఉద్యోగంలో చేసుకుంటూ ఉంటే ఏ ఒక్కరు కూడా సాటిస్ఫై అయితారు చెప్పండి? ఎవరు కూడా గారు గదా! ఇటు ఫ్యామిలీ వాళ్ళు మా ఇంట్లో గారు, అటు వాళ్ళ ఇంట్లో గారు. వచ్చిన పిల్లలు గూడా మన ప్రొఫెషనల్ చెప్పుకునేది గ్రేట్‌గా ఏం చెప్పుకుంటారు? మా నాన్న ఏం చేస్తాడు? కరువు పని చేయిస్తాడు. చూడండి ఎలా అనిపిస్తుంటది సొసైటీలో. చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇలాంటి సిట్యుయేషన్‌లో నిజంగా గూడా వెస్టేజ్‌లోకి నేను ఇష్టంగా రాలే. ఈరోజు ఎవరైనా కష్టంగా జూమ్‌లో అటెండ్ అయితున్న వ్యక్తులందరూ గూడా ఇప్పుడైనా కాన్సంట్రేషన్ చేయండి. వెస్టేజ్‌లోకి నేను ఇష్టంగా రాలేదు. వెస్టేజ్ అనేది నాకు ఆ పేరు వినడం గూడా ఫస్ట్ టైమ్. నేను బిజినెస్‌లోకొచ్చినప్పుడు. అంటే ఒకసారి ఆలోచించండి. అసలు నేను ఈ వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది దాంతో పాటు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది అనుభవం లేని వ్యక్తిని నేను. అనుభవం ఉన్న వ్యక్తిని గాదు. ఒకప్పుడు ఎప్పుడో విన్నాను. యామ్‌వేలో ఇలా ఉంటాయి ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇలా కొనుక్కొచ్చుకోవాలి బావుంటాయంట. 10 మందికి ఇప్పిస్తే బట్ డబ్బులొస్తాయంట. విన్నాను అంతవరకే. అది విన్న తర్వాత నేను అట్లాంటి నెట్వర్క్ చేస్తా అని జెప్పి నేను కల్లో గూడా ఊహించుకోలేదు. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అంతా గూడా పల్లెటూరు వాతావరణం. విలేజ్‌లో వాతావరణం మనం. చదువుకున్నది పట్టణంలో అయినా గూడా ఉన్నది విలేజ్‌లో గాబట్టి, పెద్ద పెద్ద కోరికలనేవి అస్సలు డ్రీమ్స్ అనేవే లేవు. నిజం జెప్పాలంటే డ్రీమ్ లేని వ్యక్తి. మోటుగా జెప్పాలంటే డ్రీమ్ లేని వ్యక్తి. అలాంటి వ్యక్తిని జస్ట్ ఇక్కడికొచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ద్వారా ఆహ్, మా అవకాశం కల్పించిన వ్యక్తి మిస్టర్ వెంకటేశ్వర్లు గారు. మా విలేజ్ సేమ్ పర్సన్. యాక్చువల్‌గా నేను పిల్లల స్టడీ కొరకు నేను నల్గొండకు రావడం జరిగింది. ఇల్లు అనేది కన్‌స్ట్రక్షన్ జేసుకోవడానికి. దాంతో పాటు ఆ కన్‌స్ట్రక్షన్ జేసే క్రమంలో జస్ట్ ఒక ఫ్రెండ్ వచ్చి నాకు ఇక్కడి దాకా వెళ్ళొద్దాం దా అని జెప్పి తీసుకువెళ్తే ఎక్కడికో టిఫిన్‌కో, టీకో తాగడానికి వెళ్తున్నాం గదా! అని జెప్పి పోయిన వ్యక్తిని. కానీ సక్కగా తీసుకుపోయింది ఏడికి అంటే కిరణ్ సారు, శేఖర్ రెడ్డి సారు, సుష్మిత మేడం. ముగ్గురున్నారు ఆళ్ళింట్ల. ఇదేందిరా నాయన చాయ కొట్టో, టిఫిన్ కొట్టో అనుకుంటే తీసుకొచ్చి గిళ్ళకి తీసుకొచ్చినవని జెప్పి, ఇగ ఆడ అంటే బాగుండదని జెప్పి ఇగ వచ్చినాం గదా! అని జెప్పి కామ్‌గా కూర్చున్నా ఇగక్కడ. ఇగ కిరణ్ సారు 2 పేజీలు, 3 పేజీలు దాంక ప్లాన్ చెప్తూనే ఉన్నాడు. నాకేం వినపడతలేవు. ఎందుకంటే నాకిష్టం లేదు గదా! అసలు ఇష్టం లేదు. నేనొచ్చిన పర్పస్ వేరు. టిఫిన్ చేద్దామని వచ్చిన పర్పస్ ఇక్కడికొచ్చిన తర్వాత ప్లాన్ జెప్తున్నారు. ప్రొడక్ట్స్ గురించి జెప్తున్నారు. ఇవన్నీ జెప్తున్నారు.
ఎక్కడ కూడా ఏ ఒక్క విషయానికి కూడా రెస్పాండ్ కాలే. చెవులు వినపడతలేవు అనే సిచ్యువేషన్‌లో నేను కూర్చొని లేసొచ్చిన వ్యక్తిని. బట్ బయటికొచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్ నేను అన్న మాటలేందంటే, "వస్తే వచ్చినావు కానీ ఇంకోసారి తీసుకొస్తే మాత్రం బాగుండదురా" అని చెప్పిన. అలాంటి సిచ్యువేషన్‌లో మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ ఇక వారం రోజుల దాకా వాడు రాలే. రాకుండా మళ్ళీ నెక్స్ట్ 15 డేస్‌కొచ్చి, "ఈ మిర్యాలగూడ రోడ్ దాకా పోయొద్దాం రారాదు. ఇంటికాడ ఉండి ఏం చేస్తున్నావు? నన్ను కలిసి రావాలే పైసలిచ్చేది ఉన్నది" అంటే, అరే! నిజంగానే ఉండొచ్చు అని చెప్పి మళ్ళీ తీసుకపోతే అక్కడికి వెళ్ళిన. కానీ అక్కడ వెళ్ళిన క్రమంలో మళ్ళీ ఎందుకో వాతావరణం చూస్తే డిఫరెంట్‌గా అవుపడుతుంది. ఆడికి పోయిన తర్వాత ఒక్కొక్కళ్ళొస్తున్నారు. వీళ్ళందరి మొఖాలు ఏడనో చూసినట్టు కొడుతుంది. ఇక్కడోళ్ళే ఉన్నట్టుంది. అందరు జామ అయితుర్రు. "ఏందిరా మళ్ళీ మీటింగ్‌కి తీసుకొచ్చినావా?" అన్నా. అంటే, "లేదు, లేదు, లేదు ఈడ కలిసిపోదాం. ఆయన వచ్చినాక వెయిట్ చేయి" అని చెప్పి ఆ సిట్యుయేషన్‌లో అక్కడ వెయిట్ చేయమనంటే నాకర్థమైంది. అరె నాయనా! నువ్వు మొన్న తీసుకుపోయే గంట సేపు సార్‌తోటి తలకాయ తినిపించినవు నాకు. మళ్ళీ తీసుకొచ్చినవు, మళ్ళీ ఈడ కూర్చోబెడుతున్నావు. నేనైతే రాను. నువ్వైతే పో. నేను బయట నువ్వు పొయ్యొచ్చిందాక నేను బయట కూర్చుంటా గానీ నేనైతే లోపట రానని చెప్పి, అట్టనే అర్ధగంట సేపు అట్టనే బయట ఉన్నా తప్ప అక్కడ మీటింగ్‌ల హాల్‌లోకి కాలు పెట్టలే. ఎందుకంటే నాకిష్టం లేదు ఫస్టు. ఇష్టం లేదు. నాకసల ఆలోచన లేదు. ఇంత పెద్ద గోల్సు, డ్రీమ్సు అనేవి మనకు ఎక్కడ గూడా మనకు ఆ టైంలో గుర్తుకు రావు గదా! ఎందుకు అంటే శనిదేవుడు మన నెత్తిన ఉండు గాబట్టి ఇట్టనే మాట్లాడతాను. నేను నిజంగా ఇయాల అదే ఉందనుకోని నేను మాట్లాడనేమో. బట్ అక్కడ ప్లేస్ సరిపోదని జెప్పి అక్కడ నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ జేశారు. అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. కొంచెం గ్యాదరింగ్ ఎక్కువవుతున్నది. ఎందుకు అంటే ఆ రోజు షాజహాన్ సార్, జలీల్ సార్ ఇక్కడికి రావడం జరిగింది నల్గొండకి. నల్గొండకొచ్చిన క్రమంలో ఆ రోజు వాళ్ళకున్న టీము ఇనాయత్ అలీ సారు, మిగతా సుష్మిత మేడం అండర్‌లో, మీ అండర్‌లో ఇక్కడ ఆళ్ళందరూ గ్యాదర్ కావడంతోటి ఆ మీటింగ్ సరిపోవట్లేదని మన ఎల్‌పిటి మార్కెట్ కాకుండా పద్మజ్యోతి కాంప్లెక్స్‌లో మీటింగ్‌కి స్టార్ట్ జేసినారు. అక్కడ ఆ రోజు మీటింగ్ హాల్ అక్కడ ఉండే మనకు నల్గొండకు సంబంధించి. అక్కడ స్టార్ట్ జేస్తే ఆడికొచ్చిన తర్వాత, "అరేయ్ నాయనా నీకు దండం పెడతారా? నేనైతే రాను. నువ్వు బోయి కావాలంటే కూర్చో గానీ నేనైతే రాను" అని జెప్పి అట్టనే ఖచ్చితంగా ఎనక సైడ్ యాడనో లాస్ట్‌కి ఒక కుర్చీ ఉంటే అది ఎనక ఇంకిత గుంజుకపోయి ఎనక పోయి కూర్చున్నా. ఇగ నువ్వు విను నేను తర్వాత ముచ్చట అని జెప్పి. అలాంటి సిట్యుయేషన్‌లో ఏం జరిగింది అంటే ఒకటే లీడర్స్ గుర్తుపెట్టుకోండి. టర్నింగ్ పాయింట్ అనేది ఒకే ఒక మాటతోటి అయితదన్నట్టు నిజంగా గూడా ఆ ఒక్క రోజు ఒక్క దాన్ని కనెక్ట్ అయ్యి ఈరోజు నేనిక్కడ మీ ముందు చెప్పే అవకాశం కల్పించుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఆ రోజు అక్కడ ప్రజెంటేషన్ చేసింది నాకేం వినపడలే. అక్కడ చాంపియన్ డే అని జెప్పి రికగ్నిషన్ పార్ట్ స్టార్ట్ అయింది. ఆ బిజినెస్ అంతా చెప్పిన తర్వాత అప్పుడు ఏం జేస్తారు అందరూ గూడా పరిచయాలు పెంచుకుంటుంటారు. పరిచయాలు జేసుకుంటారు. ఆ పరిచయాలు చేస్తున్న క్రమంలో షాజహాన్ సార్ వచ్చేమో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ అనే సార్ అక్కడ పరిచయం చేసుకోవడం జరిగింది. దాంతో పాటు జలీల్ సారు ఇప్పుడు ఉన్న ఎంఆర్‌ఓ జలీల్ సార్. అంటే సివిల్ సప్లైలో ఎంఆర్‌ఓ సెపరేటు, మన ఈ రెవెన్యూ దాంట్లో సెపరేటు. వాళ్ళు సివిల్ సప్లైలో ఎంఆర్‌ఓ తను. అంటే ఆ డిపార్ట్‌మెంట్‌తో నాకు కొంత టచ్ ఉందన్నట్టు. అంటే వీళ్ళిద్దరు ఓకే. ఆ తర్వాత ఇనాయత్ అలీ గారు తను వచ్చి వాటర్ షెడ్‌లో అంటే నేను చేస్తున్న డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్‌లో వర్క్ చేస్తున్నారు. నేను గ్రామ స్థాయిలో వర్క్ చేస్తున్నాను. మరి వాళ్ళు ఆ రోజు జస్ట్ ఫాస్ట్ టాట్ 80% అని చెప్పి ఇనాయత్ అలీ గారికి ఒక మెడల్ తీసుకుపోయి ఏసిర్రండి. అక్కడ అనిపిచ్చింది. ఏంది ఈళ్ళెందుకు దండలేస్తుర్రు? ఏంది ఏం బిజినెస్ ఇది? అప్పుడు స్టార్ట్ అయింది. అప్పటిదాకా వద్దనుకున్నోనికి జస్టు 8,000 వ్యాపారం చేస్తే వాళ్ళకి రికగ్నైజేషన్ చేస్తుండు. ఇగ నాకనిపిచ్చింది. ఈయన చూస్తేనేమో డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్. ఈయన చూస్తేనేమో మండల్ లెవెల్ ఆఫీసరు. నేను చూస్తేనేమో గ్రామం లెవెల్. గ్రామం లెవెల్ దానికి ఇంత పొడుసుకోవడం అవసరమారా నీకు అని చెప్పి అప్పుడు అనిపిచ్చింది. వీళ్ళు పొడుసుకున్నప్పుడు నువ్వెందుకు పొడుసుకుంటున్నావు? ఆళ్ళు ముందల వెళ్తున్నారంటే ఇందులో ఖచ్చితంగా వాళ్ళకు అనుభవం ఉండి వాళ్ళకి అర్థమయ్యి ఇక్కడికి వెళ్తున్నారు. అర్థం గాక నేనొచ్చి ఎనక కూర్చున్నాను. ఎనక కాదు కూర్చోవాల్సిందని కొంచెం కుర్చీ జరుపుకొని ముందరకొచ్చిన. ముందరకొచ్చిన తర్వాత ఆ రోజు జస్ట్ ఒక వాళ్ళకి ఆ మెడలేయడం వల్ల నేననుకున్నా 13 ఏండ్లు చేస్తుర్రా నాయన ఎవడు మెచ్చి మెడలో ఒక దండేయకపాయే. వీళ్ళు 8,000 వ్యాపారం చేస్తేనే దండలేస్తున్నారు. మరి నెలకు వారానికి ఒక మస్టర్ అంటే మినిమమ్ అందులో ఒక 40 పేర్లుంటాయి. 40 పేర్లు అయినా గూడా ఎంత లేదు లేదన్నా 20,000 నుంచి 40,000 పే ఔటు
వారానికి 40,000 పే అవుట్ నేను ఇస్తుంటే కూడా ఎవడు కూడా మెచ్చుకున్నోడు లేడు. ఈడ 8,000 వ్యాపారం చేస్తే ఈళ్ళని మెచ్చుకొని దండలేస్తురు, సప్పట్లు కొడుతుర్రు, ఏందిరా మాకు ఎవ్వడు కొట్టలేదా అని చెప్పి అక్కడ కనెక్ట్ అయింది నా పరిస్థితి. అంటే ఒకసారి చూడండి లీడర్స్, ఎవరికైనా కూడా ఎక్కడ కనెక్ట్ అయితదనేది అర్థం కాదు. జస్ట్ ఒక మెడల్‌కి ఆశపడి వచ్చినోడిని నేను. నిజంగా చెప్పాలంటే. ఇయాల మెడల్‌ని కాస్త ఇయాల మేడల్లో ఉంచింది. చూడండి ఒక్కసారి ఆలోచించండి. ఎట్లాంటి సిట్యుయేషన్‌లో ఉన్న వ్యక్తిని ఎలాంటి సిట్యుయేషన్‌లకి చేంజ్ తీసుకొచ్చింది. అప్పుడు నాకు కనపడేది ఏంటి అంటే సింపుల్‌గా ఇందులో వీళ్ళందరూ చేస్తున్నారంటే వీళ్ళకి లైఫ్ ఉన్నది. వాళ్ళకి అర్థమై ఉండొచ్చు. ఇన్ కేస్ వాళ్ళతో పాటు వెళ్తే నేను గూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ లైఫ్‌లో నేను ఉంటాను అని జెప్పి ఆ రోజు డిసైడ్ అయ్యి నేను పక్కకొచ్చిన తర్వాత "ఏమైందిరా మరి బాగుందా?" అంటే "ఆ! బానే ఉంది." "ఓకే. మరి చేద్దామా? రేపటి నుంచి చేద్దామా? మరి ఏమంటున్నావు?" అంటే "ఓకే. నేను పొద్దుగాలనే వచ్చేస్తా. నువ్వు రెడీగా ఉండేసేయి" అని జెప్పి ఆ రోజు పోయిండండి. 2019 జూలైలో పోయిండు. ఇప్పటిదాకా వచ్చిన పాపన పోలే. ఇక చూడండి ఒక్కసారి ఆలోచించండి నా పరిస్థితి ఏంది? ఒక్కసారి మనం ఏదైనా కనెక్ట్ అయిందంటే దాన్ని ఖచ్చితంగా సాధించేంత వరకు వదిలిపెట్టే రకం కాదు మనది. ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా అట్లాంటి సిట్యుయేషన్. ఆ రోజు స్టార్ట్ అయింది. ఇంక తెల్లారి పోదాం అనుకుంటే వాడు రాడు. ఇక్కడ ఫోన్ చేస్తే కిరణ్ సార్ రాడు. ఇ అసలు ఏడికి పోవాలో నాకు అర్థం కావట్లే. మొత్తానికైతే ఏదో ఒకటి చేయాలని ఆతృత. మళ్ళీ అలాంటి సిట్యుయేషన్‌లో ఏం చేస్తామండి? ఏం లేదు. వీళ్ళకి ఫోన్ కొట్టా, వాళ్ళకి ఫోన్ కొట్టా పొద్దుకులు అసలు డ్యూటీకి పోకుండా డ్యూటీ బంద్ చేసిన ఇంగ అయ్యాలతోటే. డ్యూటీ బంద్ చేసి ఇంట్లో ఫోన్ చేస్తుంటే తీరా సల్లగా ఎప్పుడు వచ్చిండంటే కిరణ్ సారు 4:30కు. పొద్దుగాల 10కి మొదలుపెడితే సాయంత్రం 4 దాకా వెయిట్ చేపిచ్చిర్రు. ఇక చూడండి నువ్వు ఎంత వెయిట్ చేపిస్తే ఎందుకు వదిలిపెట్టేదైతే లేదు గదా! చలో నడువు. ఇప్పుడైనా వెళ్దామని జెప్పి నాకైతే ఏం తెలవదు. బిజినెస్ ప్లాన్ తెలవదు. ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలీదు. నేను పర్సన్స్ చూపిస్తా అని జెప్పి ఆ రోజు ప్రదీపు, నేను, చిట్యాల ప్రదీప్ ముగ్గురం కలిసి జస్ట్ మా ఫ్రెండ్ దగ్గర ఎవరుంటారు ఫస్ట్ ఎవరికి గుర్తొస్తాం? మన ఫ్రెండ్సే కదా! మనకందరికి గుర్తొచ్చేది. ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే అగ్రికల్చర్ నిమ్మ తోటకు, బత్తాయి తోటలకు వెళ్తే ఆ రోజు అక్కడ ఒక రూ. 1,300 ఏమో ఆర్డరొచ్చింది. ఫస్ట్ డే మా ఫ్రెండ్ ద్వారా. ఆ రోజు నాకు ఐడీ ఉంటదని గూడా తెలియదు. ఏం తెలియదు. మొత్తానికైతే పని జేయాలె. ఇది డిసైడ్ అయింది. సింపుల్‌గా చెప్పాలంటే ఐడీలు గూడా నాకు కొట్టడం రాదు. ఫలానోళ్ళు వచ్చిర్రు, ఆధార్ కార్డు పంపియాలె. ఇంతే నాకు తెలిసింది. అది చేసుకుంటూ వెళ్తూ రెగ్యులర్‌గా ఏది ఏమైనా రెగ్యులర్‌గా మనం పని జేయాలె. డబ్బులొస్తాయా ఇలా? వస్తాయి. వస్తాయా? వస్తాయి. 100% గ్యారంటీ చెప్పుర్రి. అట్టయితే నేను పని చేస్తే నేను జెయ్యను. అని జెప్పి అట్లా కమిట్మెంట్ తీసుకొని ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది సార్. ఈ రోజు గూడా నిద్ర పట్టట్లే. చూడండి ఒకసారి 2019లో స్టార్ట్ అయింది. రాత్రి గూడా 1:30 అయినట్టుంది. 1:30 అయ్యి మళ్ళీ పొద్దుగాల లేసినాం. అంటే ఇంకా గూడా ఏదో లోపం, ఏదో ఇంకా నేను సాధించలేకపోయా అని జెప్పి ఇంకా గూడా ఫీల్ అయితా ఉన్నా. ఎందుకు అంటే ఈ రోజులలో బిజినెస్‌లో స్టార్ట్ జేసిన వ్యక్తి వెనకకు వెళ్ళే వ్యక్తి ఫెయిల్యూర్ వ్యక్తి. కానీ నేను ఇప్పుడు మిడిల్‌లోకొచ్చి ఇంకా గూడా ఎళ్ళాలని జెప్పి ప్రయత్నం చేస్తాను. తపనతోటి వర్క్ జేస్తున్నాం. బట్ 100% ఎళ్తాను. ఇందులో డౌట్ లేదు. బట్ ఒక జీతం మారాలి, జీవితం మార్చాలి అని జెప్పి ఆలోచించుకుంటూ ప్రతిరోజు నాకు తెలిసి బాగా గుర్తుంది. కవిత మేడాన్ని అడిగేది. "మేడం నిజంగా వస్తాయా మేడం? మా వోళ్ళకి ఫీజులు కట్టాలి మేడం. మా స్కూల్‌లో ఏసిన మేడం. శ్రీ చైతన్య స్కూల్‌లో ఏసిన మేడం. 10,000 వస్తే చాలు నాకు ఎక్కువేం వద్దు. ఆడ వచ్చే 10,000 ఈడ వచ్చినా సంతోషంగా ఉంటా" అని జెప్పి ప్రతిరోజు అడిగేది నాకు దెలిసి. ప్రతిరోజు అడిగేది ఇదే పని. "మేడం వస్తాయా? డబ్బులొస్తాయా? 10,000 వస్తాయా?" అని జెప్పి ఇట్లా అడుక్కుంటూ, అడుక్కుంటూ ఒకటే నాకు తెలిసింది ప్లాను తెలియదు, ఐడీ తెలియదు. పని మాత్రమే తెలుసు నాకు. ఎంత పని జేయాలి అంటే అంత పని చేయడానికి సిద్ధంగున్నాను. ఒకానొక రోజు నిజంగా గూడా ఇప్పటికి గూడా గుర్తు ఉంటది. ఎప్పుడు గూడా మర్చిపోను. ఒక 4 కిలోమీటర్లు కిరణ్ సార్‌ని ఎక్కించుకొని ఎక్కిళ్ళు పడితే గూడా మంచినీళ్ళు ఇయ్యలే నేను. అట్లాంటి సిట్యుయేషన్ తీసుకొచ్చిన. పని ఉంటే ప్రాణం పోతుందంటే గూడా లెక్క జేయం. ఎందుకు అంటే అది ఆ తర్వాత మనకు ఆ వ్యక్తులు మిస్ అయితారో ఏమో! మనం వెళ్లి కలవకపోతే మిస్ అయితే అంత దూరం పోయి వేస్ట్ అయితదని జెప్పి ఒక 4 కిలోమీటర్లు గూడా అట్టనే ఎక్కిలు పట్టుకుంటూ గెక్ గెక్ అనుకుంటా తిరుగుతా ఉంటుంటే అట్టనే పోతున్నాం. సార్ దగ్గరకొచ్చింది ఏం గాదు రండి, ఏం గాదు రండి. అలాంటి వర్క్స్ చేసుకుంటూ ఈరోజు ఆ ప్రాంతంలో పోయినప్పుడల్లా ప్రతిసారి గుర్తొస్తుంటది. ఈ రోడ్ ఎమ్మడే గదా! ఎక్కిలు పట్టుకుంటా పోయి ఉన్న వ్యక్తులం మేమని. అలాంటి సిట్యుయేషన్ నుంచి
ఈ రోజు ఒక కారులో రాత్ర సార్ వెనక ఉన్నాడు, మేము ముందర ఉన్నాం, సేమ్ ఏరియాకి పోయి ఆ రోజు ఒక బండిలో పెట్రోల్ పోయడానికి కూడా డబ్బులు లేని వ్యక్తి. ఒకసారి అర్థం చేసుకోండి లీడర్స్. పెట్రోల్ పోయడానికి కూడా డబ్బులు లేవు, టిఫిన్ చేస్తే డబ్బులు అయితే కూడా టిఫిన్ చేయకుండా తిరిగిన వ్యక్తులం మేము. అలాంటి పరిస్థితులలో ఉండి ఈ రోజు ఇంత గొప్ప ఆపర్చునిటీ నాకు ఇచ్చిన మై గ్రేట్ అవకాశం ఇచ్చిన మై ఫ్రెండ్. ఎందుకు అంటే ఆ అవకాశం లేకపోతే నేను ఇక్కడ ఉండేటోళ్ళు కాదు. ఈ రోజు కిరణ్ సార్ తోటే కానీ, సుష్మిత మేడం తోటే కానీ ఈ అసోసియేషన్ లో నేను వచ్చేటోడిని కాదు. ఆ అవకాశం ఇచ్చిన వ్యక్తి ఇప్పటికన్నా ఎక్కువ రోజన్నా నిన్ను చూపించుకుంటూ రారా అంటే కూడా రావట్లే, నా ఫ్రెండ్ కాబట్టి ఇప్పటికి కూడా రావట్లే. కానీ ప్రతిరోజు నేను చెప్పుకుంటున్నా అంటే కేవలం వాళ్ళు ఇచ్చిన అవకాశం ద్వారానే. దాంతో పాటు ఇంకొక సెకండ్ ట్విస్ట్ ఏంటి అంటే, డ్యూటీకి వెళ్దాం ఇంకా వీళ్ళు సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు అని చెప్పి సిచ్యువేషన్ తోటి డ్యూటీకి వెళ్తుంటే ఇంటికి సుష్మిత మేడం రావడం జరిగింది. సుష్మిత మేడం వచ్చిన తర్వాత ఆ రోజు అక్కడ ప్లాన్ చెప్పిన తర్వాత ఇంకెందుకు పోతా డ్యూటీకి, ఇంకా పోయేదే లేదు. ఆ రోజుతోటే ఫుల్ స్టాప్ పెట్టినాం. వాళ్ళు ఫోన్లు ఏమైంది బాబు వస్తున్నావా డ్యూటీకి అంటే వస్తున్నా అని చెప్పి 3 నెలలు పోలే. 3 నెలలు పోకపోతే 4వ నెల జీతం బంద్ చేసిర్రు. 3 నెలలు చేసిర్రు కానీ 4వ నెల జీతం బంద్ చేసిర్రు. కానీ ఇక్కడ మాకు ఫస్ట్ మంత్ వచ్చిన చెక్ ఎంత అంటే రూ. 325. ఎంత ఫీల్ అవుతుంది చెప్పండి. ఏంది దరిద్రం, ఆడ 14 ఏళ్ళు చేస్తేనేమో రూ. 10,000 వచ్చే, ఆ 10,000 వదిలిపెట్టుకొని వచ్చి ఈడ పని చేస్తే నెల మొత్తం చేస్తే రూ. 321 వచ్చింది. ఎవరన్నా ఇది చెప్పుకుంటే ఇంట్లో తిడతారేమో అని చెప్పి అన్ని మూసుకొని సప్పగంట కూర్చున్నా. రూ. 321 వచ్చిందంటే ఒకసారి అర్థం చేసుకోండి. మరి ఆ రూ. 321 ఒక రోజు మళ్ళీ రియలైజ్ అయ్యి నాకు నేను మోటివేట్ అయ్యి ఈ రూ. 321 3 లక్షలు రావచ్చు, అది 30,000 కావచ్చు. ఐ మీన్ ఎందుకు మనం కూడా మళ్ళీ వెనకడుగు వేసుకొని ఫెయిల్యూర్ నెత్తిన కట్టుకోవడం వద్దొద్దు. ఎట్టి పరిస్థితిలో వెళ్ళాల్సిందే, మనం ఖచ్చితంగా సాధించాల్సిందే అని చెప్పి జస్ట్ ఆ ఫస్ట్ మంత్ రూ. 321 అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ మంత్ రూ. 3,600 సెకండ్ మంత్ వచ్చింది. ఆ సెకండ్ మంత్ కంప్లీట్ అయినాక అమ్మ పెట్రోల్ మందం అన్న పైసలు వచ్చినాయి రే చేతికెళ్ళి పడకుండా అని చెప్పి థర్డ్ మంత్ కు వచ్చిన తర్వాత ఆ రోజుకి అప్పుడు పవర్ క్యాంప్ సెకండ్ 2 స్టార్ట్ అయింది. పవర్ క్యాంప్ 2 స్టార్ట్ అయినప్పుడు 10 days ఉన్నది. ఆ రోజు ఉపేందర్ సార్ ప్రజెంటేషన్ నల్గొండలో. ఆ రోజు అందరం హాల్ ప్యాక్ అయినాం. ఆ రోజు ప్రజెంటేషన్ చేస్తుంటే ఇప్పటికీ నాకు గుర్తుంటాయి. AK-47 కూడా అర్థం లేదు నాకు, అవసరం లేదు నాకు తెలిసి ఆ మాటలకు. సరైన శరం ఉన్నోడైతే అప్పుడే బాయిలకు దునికి చావాలి, అలాంటి మాటలు చెప్తుంటాడు. అటువంటి కనెక్ట్ అయ్యి ఆ రోజు చెప్పిన మాటలకి ఫస్ట్ బ్రాంచ్ డైరెక్టర్ కావడానికి 10,000 PVలు కావాలి. బట్ ఆ రోజుకి నాయి 4,000 కంప్లీట్ అయినాయి. 12 రోజులే ఉన్నది. 12 రోజులే ఉంటే 6,000 PVలు చేయాలి, బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి విజయవాడకు పవర్ క్యాంప్ పోవాలి. ఇది టార్గెట్ పెట్టిరు. ఒక్కసారి ఎలా ఉంటది చెప్పండి నిజంగా కూడా. కానీ అప్పటికి నాకు ఏం చేయాలి, పని చేయడం వరకే ఎరక. ఆ ఎన్ని PVలు చేయాలి, ఎంత చేయాలి నాకు అవసరం లేదు. పని చేసుకుంటూ పోవడమే. రోజు ఎంత PVలు అయినా 200 అయినా 300 అయినా 400 అయినా ఫోటో దిగా గ్రూప్ లో పెట్ట, ఫోటో దిగా గ్రూప్ లో పెట్ట. ఎవ్రీడే వాళ్ళకు ప్రొడక్ట్ ఇప్పియడమే, ఫోటోలు పెట్టడం, సార్ను పోయి కలవడం. ఇవాళ ఈ డౌట్ వచ్చింది సార్, ఇవాళ ఆ డౌట్ వచ్చింది సార్. అక్కమించితే నైట్ 11 అయిందంటే తిని అట్నే బండి దాన్నే. ఇల్లు మర్చిపోయాను, ఇంట్లో పిల్లల్ని మర్చిపోయాను. ఏమైనా కవిత మేడం వండి పెట్టేది, నేను తిని పెట్టేది నైట్ కాగానే. ఇలాంటి సిచ్యువేషన్ లో చూడండి, ఒకసారి ఆలోచించండి. వీళ్ళు వస్తున్నవా రావట్లేదా అని చెప్పి మా వాళ్ళు టెన్షన్. నా బాధ ఏంది, ఉన్న 10,000 ఉద్యోగం పోగొట్టుకుంటే ఇవాళ 10,000 లేకపోతే రోడ్డు మీద పడతా, పరిస్థితి ఏందని చెప్పి నవ్వుల పాలైతా అని చెప్పి ఈ అవకాశం ద్వారా ఖచ్చితంగా మనం ప్రూవ్ చేసుకోవాలి ఏది ఏమైనా అని చెప్పి అవకాశం తీసుకొని ఉపేందర్ సార్ ప్రజెంటేషన్ వింటే లాస్ట్కి వచ్చేసరికి అన్ని మాటలు నాకే కొట్టి చెప్తున్నట్టు ఉన్నది. ఆడ ఎవ్వరు కూడా అంత PV చేయాలంటే సాహసం చేయట్లేదు. నా పానం ఎందుకు ఊకోలేక సార్ నేను చేస్తా, నేను వస్తా అన్న. లేవనైతే లేచినా, చెప్పనైతే చెప్పినా. వెనక మళ్ళీ చూస్తే 6,000 పాయింట్లు ఉన్నాయి. 12 రోజులు ఏమున్నది టైం పవర్ క్యాంప్ కి. మాట ఇచ్చినా అని చెప్పి ఆ రోజు ఆ 12 రోజులు రాత్రి పగలు పనిచేసిన. నిజంగా కూడా కొనేటోని నిద్రపోనీయలే, నేను నిద్రపోలే. ఎంతసేపటి కొనిపించడమే కదా. ఆ టైంలో ఏంటంటే జూన్ వచ్చింది, అగ్రికల్చర్ సపోర్ట్ అయ్యింది. దాంతో పాటు థర్డ్ మంత్ వరకల్లా
వెంకన్న సార్‌ది టీమ్ రావడం జరిగింది. వెంకన్న సార్‌ని ఫాలోఅప్ చేస్తూ 3 నెలల తర్వాత సార్ వచ్చిండు. ఆ తర్వాత ఫస్ట్ ఛానల్ లలిత గారు ఉండేది. ఇలా కొంతమంది మంచి సపోర్ట్ చేసిర్రు. దేవుడు నిజంగా గూడా చూడండి, ఆ రోజు నేను 6,000 పాయింట్లున్నాయని చెప్పి నేను ఆ మాట చెప్పకపోతేనే ఆ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యేటోన్ని గాదు. విజయవాడకి వెళ్ళేటోన్ని గాదు. ఫస్ట్ టైమ్ వెంకటేశ్వర్లు సార్ నాగర్ కర్నూల్ నుంచి బ్రాంచ్ డైరెక్టర్‌గా, నల్గొండ నుంచి నేను ఇద్దరం గూడా ఆ విజయవాడకి వెళ్ళడం జరిగింది. జీవితంలో ఎక్కడా గూడా ఇప్పటి వరకు గూడా నేను అలాంటి రికగ్నిషన్ ఇక గూడా జరగకపోవచ్చు నాకు దెలిసి. ఇప్పటికి ఆ ఫోటోలు జూస్తే నిజంగా గూడా అవి చూపిద్దామంటే మాకు ఒక అడ్వెంచర్ అక్కడ బోయిన తర్వాత మాకొక ప్రాబ్లమ్ తోటి అవన్నీ గూడా మిస్ అయినయి. అవకాశం ఉంటే ఎప్పుడన్నా మళ్ళీ అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా జూపిస్తాను. అట్లాంటి రికగ్నిషన్ జీవితంలో ఎక్కడ జరగదు, ఎవరికీ జరగదు, ఎవరికి జరగలేదు నేను ఇప్పటిదాకా గూడా జూసిన. అంత గొప్ప రికగ్నిషన్ జేయడం జరిగింది. విత్ టీమ్ తోటి నల్గొండ మొత్తానికి బ్రాంచ్ డైరెక్టర్‌గా సైదులు సార్ ఒక్కడే వెళ్ళినారు. ఆ తర్వాత అక్కడ పవర్ క్యాంప్ అయిన తర్వాత 10వ తారీఖు చెక్కు పడితే 22,000 చెక్కు పడ్డది. అమ్మా! ప్రాణం లేచొచ్చిందప్పుడు. అంటే ఒకసారి ఆలోచించండి. 14 ఏళ్ళు గూడా 10,000 చెక్కు కొరకు ఎదురు జూసిన వ్యక్తి జస్ట్ అప్పటికొచ్చి 3 నెలలు ఎళ్లి 4గో నెల ఎళ్ళక ముందుకే 22,000 చెక్కు పడ్డది అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయితామండి. నిజంగా అంత హ్యాపీగా నేను ఫీల్ అయినాను. ఇగ నా కష్టాలు తీరినయి. వెస్టేజ్‌లో నా కష్టాలు తీరినయని జెప్పి, అప్పుడు నమ్మి బలంగా నమ్మి, చేస్తే గీస్తే వెస్టేజే జేయాలే. వాడు జాబ్‌కి పిలిస్తే కూడా నేను రానని జెప్పి, అప్పుడు ధైర్యం వచ్చి, సార్ నేనైతే ఆ జాబ్‌కి ఇప్పుడంతల రాను. నాకు టైం గావాలి. ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయితున్నా అని ఇప్పటిదాకా గూడా వాళ్ళకు రీజన్ జేయలే. ఆ జాబ్‌కి 3 ఏండ్లు ఎళ్ళింది. 4 ఏండ్లు ఎళ్ళింది. కానీ ఈరోజు పిలిస్తే నేను రాను సార్. దయచేసి నాకు కాల్ చేయొద్దని ఈరోజు చెప్పే పరిస్థితి. ఇప్పటికి గూడా పోస్ట్ ఖాళీగానే ఉంచుకున్నారు వాళ్ళు. వస్తారేమో అని జెప్పి. అంటే ఒకసారి ఆలోచించాలి లీడర్స్. ఎక్కడ గూడా లైఫ్ టర్నింగ్ అయింది. ఎంతో మందికి మీరు కూడా నాలాంటి పెయిన్ అనుభవించి ఉండొచ్చు. ఎందుకు అంటే గ్రామ స్థాయిలో ఎవ్వరు వర్క్ చేసినా గూడా కనీసం 3 పూటల తిండి తింటే గూడా ఓర్చుకునే సిట్యుయేషన్ గాదు ఊర్లల్లో. పబ్లిక్‌లో పని జేస్తే. కనీసం కాటన్ షర్ట్ యేసుకుంటే గూడా వీడు ఎక్కడ తీసుకొచ్చిండో, ఎవరిని మీద డబ్బులు తీసుకున్నాడో, ఈరోజు ఖద్దరు బట్టలేసుకొని తిరుగుతుండుగా అని జెప్పి కళ్ళు ఓర్చుకునే సిట్యుయేషన్ కాదు విలేజ్‌లలో. ఒక్కసారి చూడండి లీడర్స్. అంటే మనది మనం తీసుకొని తిన్నా గూడా ఓర్చుకునే సిట్యుయేషన్ లేని పరిస్థితులలో నుంచి రావడం జరిగింది. మరి అలాంటి పరిస్థితులలో నల్గొండకొచ్చిన తర్వాత ఇక్కడ హ్యాపీగా ఈరోజు ఇంత మంచి లైఫ్‌ని లీడ్ చేస్తున్నా అంటే దట్ ఈస్ వెస్టేజ్ పుణ్యమా, నాకు నేర్పిన మై గ్రేట్ గురువు కిరణ్ సార్. ఎందుకు అంటే ప్రతిదీ నేర్చుకోవడమే. నేను చేసి పెట్టమని ఇప్పటికి గూడా నాకు ఏం చేయాలో అది జెప్పండి నేను అది జేస్తా. అంతే. అది మాత్రమే నేను నేర్చుకున్నాను. బట్ స్టార్ డైరెక్టర్ అయ్యేంత వరకు గూడా నాకు సైడ్ వాల్యూ ఉంటంటే తెలియదు. ఒక్కసారి ఆలోచించండి. నాకెంతసేపటికి ప్లాన్ ఎక్కదు మైండ్‌కి. నేనెంత పీవీ జేయాల? నాకు ఆ పీవీనే ఎక్కాలే మైండ్‌కి. అలా జేసుకుంటూ వెళ్తూ జస్ట్ థర్డ్ మంత్ ఏం లేదు. ఫోర్త్ మంత్‌కి స్టార్ డైరెక్టర్ గోల్డ్ ఆ మంత్ అయింది. సిల్వర్ ఆ మంత్ అయింది. స్టార్ గూడా ఆ మంత్ అయింది. ఒకే మంత్‌లో 3 ప్రమోషన్స్ వచ్చినాయి. అసలు ఈ ప్రమోషన్ ఏందో నాకు తెలవదు. 9 ప్రమోషన్‌లు ఉంటాయని జెప్పి అప్పుడు జెప్పిర్రు. 9 ఎన్నో ప్రమోషన్‌లు పోతున్నో నాకు తెలవదు. ఎవలు జెప్పాలే? కిరణ్ సార్ అన్నా జెప్పాలే, సుష్మిత మేడం అన్నా జెప్పాలే. సార్ నువ్వు ఈ ప్రమోషన్‌లో పోయినావని. అటువంటి పరిస్థితిలో నుండి జస్ట్ ఇంకేమనిపిస్తది? 20,000 వచ్చింది. 20,000ని ఏం జేయాలా? ఖచ్చితంగా లాస్ట్ ఫిఫ్త్ మంత్‌కొచ్చేసరికి 55,000 జేసినాను. 55,000 చేసిన రోజు, ఆ రోజు విజయవాడ నుంచి బస్‌లో వస్తున్నాం. కిరణ్ సార్, నేను, వెంకటేశ్వర సార్, సుష్మిత మేడం అందరం వస్తుంటాం. ఆ 55,000 చెక్ చూస్తే లేసి గంతెగిరి బస్సు మొత్తం మాదే ఇగ హల్చల్. ఆ ఐదుగురు తప్ప విజయవాడ నుంచి నల్గొండ బస్సు లేదు. ఎందుకంటే అక్కడ మీటింగ్ వెళ్ళొస్తున్నాం. ఆ రోజులు అసలు నిజంగా హ్యాపీగా అనిపించింది. ఇప్పటికి గుర్తుంది. వెంకటేశ్వర సార్ గుర్తుంది. మేమందరం చేసిన జర్నీ. నిజంగా అట్లాంటి సందర్భం 55,000 చెక్కొచ్చే వ్యక్తేనా? ఎందుకంటే మన జాబ్ గాదు. ఎక్కడ గూడా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి మనం బిజినెస్ జేయలే. 55,000 ఒక్కసారి అకౌంట్‌లో పడితే ఎలా ఉంటది? ఆ ఆనందమే వేరు. అలాంటి లైఫ్‌లో ఫిఫ్త్ మంత్ అయిపోయినది. సిక్స్త్ మంత్ వచ్చింది. సిక్స్త్ మంత్ వచ్చిన తర్వాత స్టార్ డైరెక్టర్‌గా
నాకు ఇంత అమౌంట్ వస్తుందని నాకైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఒకేసారి 1,05,000 చూడంగానే నా కళ్ళు తిరిగినాయి. అమ్మ ఇది నా చెక్కు కానట్టుంది అని చెప్పి అట్లా భ్రమపడ్డా. 1,05,000 అసలు ఏ కలెక్టర్‌కి రాదు కదా! మా ఎంపీడీఓకే 70,000 జీతం వస్తది. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఒక 70,000 1,05,000 తీసుకుంటుర్రంటే అసలు ఎలా ఉంటది? చాలా చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి ఇన్‌కమ్ గూడా ఇందులో ఉందని జెప్పి ఆ రోజు కనపడ్డోనికల్లా జెప్పిన. నాకు 1,05,000 వచ్చినాయి వస్తావా? నాకు 1,05,000 వచ్చినాయి వస్తావా? అప్పటిదాకా గూడా ఎదురు చూస్తున్నారు. ఏం జేస్తారు? ఏం జేస్తారు? వీడు ఉన్న 10,000 ఉద్యోగం ఊడగొట్టుకొని పోయిండు. వీడికి బలిసిపోయిండు. వీనికి తిన్నది అరగకపోయిండు. కాళ్ళతోటి తన్నుకుంటూ పోయిండని అన్న వ్యక్తులు ఆ రోజు నుంచి నువ్వు బొయ్యిందే మంచిదయిందిరా. మేము ఉన్నోళ్ళం ఈడ శ్రమ తీస్తున్నాం అని జెప్పి ఆ రోజు నుంచి పాజిటివ్‌నెస్ మాట్లాడడం స్టార్ట్ చేసిర్రు లీడర్స్. మరి అలాంటి పాజిటివ్‌నెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒకటే నా గోల్. కిరణ్ సార్ ఏం చేస్తే అదే చేయాలి. సుష్మిత మేడం ఏం చేస్తే అదే చేయాలి. నా గోల్ అంతే. వాళ్ళు ఏడ నిలబడితే నేను ఆడనే నిలబడాలి. అని చెప్పి ఆ రోజు మా అప్లైన సుష్మిత మేడం స్టార్ డైరెక్టర్ ఇద్దరం కలిసిపోయి స్టేజ్ ఎక్కినాం. ఒకసారి ఆలోచించండి. నిజంగా ఒక అప్లైనర్ పక్కన ఒక డౌన్‌లైనర్‌గా ఉంటే ఆ ప్రౌడ్‌నెస్సే వేరుంటది. ఆ ధైర్యమే వేరుంటది. ఆ సంతోషమే వేరుంటది. బట్ నేను ఆ సంతోషం కొరకు వాళ్ళు ఏ ప్రమోషన్ అయితే నేను ఆ ప్రమోషన్‌కి వెళ్ళాలి. వాళ్ళు ఏ చెక్ తీస్తే నేను ఆ చెక్ సుష్మిత మేడం రూ. 1,00,000 తీసిందంటే నెక్స్ట్ మంత్ నాది 1,00,000 రాసి పెట్టుకోవాల్సిందే. అది ఖచ్చితంగా పోటీ ఇచ్చేది. అంటే వర్క్‌లో పోటీ పడేది నేను. ఎక్కడ అంటే వర్క్‌లోనే. ఎంత చేయాలే? కిరణ్ సార్ ఈ నెల 6,500 చేయాలి సార్ ఆ ఛానెల్‌ల. ఓకే సార్. ఖచ్చితంగా చేసి చూపిస్తా. అని జెప్పి 2 రోజులు ఉందనంగానే సార్ అయిపోయింది సార్. ఇంకేమన్నా పెరుగుతదా సార్? ఇంకొక 300 పెంచరాదురి. ఆ! ఓకే సార్ 300 సరే చేసేస్తా. ఇంతే. ఆళ్ళు చెప్పడం నేను చేసి పెట్టడం. ఇలాంటి వర్క్ చేసుకుంటూ ఒక సైడ్ ఛానెల్‌నే 6,500 తీసుకొచ్చిన. గోల్డ్‌లో ఉన్నప్పుడు సైడ్ ఛానెల్ మీద 6,500 ఐదో నెల తీసుకొస్తే 90,000 చెక్ ఇచ్చిండ్రు. ఆ 90,000 కాస్త ఆరో నెలకొచ్చేసరికి రూ. 1,05,000 ఆ రోజు నమ్మకం అనేది 100% నమ్మి ఇక నుంచి నేను ఏ జాబ్‌కి వెళ్ళా వెస్టేజ్ మాత్రమే చేస్తా అని జెప్పి, ఆ రోజు నుంచి గర్వంగా రోజు దాకా అదే గర్వంతోటి బతున్నాను. పవర్ ఆఫ్ వెస్టీజ్. చిన్న మాట చెప్తుంటే అలా ఉంటాయి. అవన్నీ గూడా పేరుకొని వచ్చినవి. కాబట్టి ఈరోజు నల్గొండలో చేసుకోవడం జరిగింది. దాంతో పాటు తీసుకోవడం జరిగింది లీడర్స్. మరి ఎక్కడ ఫీల్డ్ అసిస్టెంట్, ఎక్కడ I-20 కాదు. ఫీల్డ్